నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గం ఆ పార్టీకి పెట్టని కోట. తొలుత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ హవా చాటింది. అటువంటి నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. జిల్లాలోని అత్యధిక మెజారిటీ పొందింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. అందుకే ఇప్పుడు అక్కడ ఫుల్ ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకీ అది ఏ నియోజకవర్గం అంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. 2004-2009 ఎన్నికల్లో మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన ఉషశ్రీ చరణ్ మంత్రి అయ్యారు. అయితే అనూహ్యంగా 2024 ఎన్నికల్లో ఉషశ్రీ చరణ్ అభ్యర్థిత్వాన్ని మార్చారు జగన్మోహన్ రెడ్డి. ఆమెను సత్యసాయి జిల్లా పెనుగొండకు మార్చారు. అప్పటి వరకు అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్యను రంగంలోకి దించారు. ఆ ఎన్నికల్లో రంగయ్య ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు గెలిచారు. ప్రస్తుతం సురేంద్రబాబు ఎమ్మెల్యేగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆ నేతకు కళ్ళం వేసేందుకు జగన్ ఇప్పుడు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆర్థిక అంగబలానికి ధీటుగా ఉండే అభ్యర్థి కోసం జగన్మోహన్ రెడ్డి అన్వేషిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఒక్క రకమైన నైరాస్యం ఉంది. అయితే ఇక్కడ బలమైన కేడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, సీనియర్ నేత ఉమా మహేశ్వర నాయుడు ఉన్నారు. అయితే ఇప్పుడు వారిని కాదని ఓ వ్యాపారవేత్తను రంగంలోకి దించనున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన చాలా మంది పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు కలుస్తున్నారు. ఇటీవల ఆర్థికంగా బలవంతుడైన ఓ వాణిజ్యవేత్త కలిశారని, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో నాయకత్వం అత్యంత కీలకం. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలను కేడరే నిర్వహిస్తోంది. నడిపించే నాయకుడు కరువయ్యారు. ఇటీవల కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జిని మారుస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు అందుకు తగ్గ కార్యాచరణ ప్రారంభమైనట్లుగా వైసీపీలో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికీ ఈ విషయమై మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఉషశ్రీ చరణ్, ఉమామహేశ్వరరావు నాయుడులతో జగన్మోహన్ రెడ్డి చర్చించారని, కొద్ది రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికైతే కళ్యాణదుర్గం నియోజకవర్గం ఖాయమని తేలిపోయింది.